హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి అవకాశం. ఈ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్థులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు. తెల్లవారుజామున నిద్ర పట్టడం వల్ల ఉదయం చాలా ఆలస్యంగా లేచాను. లేచిన వెమ్మటనే బయటికి వచ్చి భవంతి వైపు చూశాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. దగ్గరకు వెళ్ళి గమనించాను. అంతా మామూలుగానే ఉంది. ఎవరి పనిలో వారు ఉన్నారు. మనసు కొంచెం కుదుట పడింది. అప్పుడు నాకు పరీక్షా సమావేశం ఉంది అని గుర్తుకు వచ్చి ఉరుకు పరుగుల మీద పనులన్నీ ముగించుకొని భవంతిలో మహేష్ భూపతి గారి ఆఫీస్కి బయలుదేరాను. ఎందుకు ఆ హడావిడి? పెద్దవాళ్ళు ఎప్పుడూ ఆలస్యంగా వస్తారు. నువ్వు కంగారు పడి ఆ కంగారులో తిక్క సమాధానాలు చెప్పి ఉన్న అవకాశం చెడగొట్టుకోకు అని మనసులో నాకు నేనే సర్ది చెప్పుకొని లోపలికి అడుగుపెట్టాను. అప్పటికే ఆయన నా కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కళ్ళల్లో కోపం స్పష్టంగా కనిపించింది. నాకు కంగారు మొదలైంది. రా రాయుడు, కూర్చో. నేను కుర్చీలో కూర్చున్నా. ఆయన ఏవో దరఖాస్తులు చూస్తున్నారు. రాజసం ఆయన వేసుకున్న బోట్ల నుండి పెట్టుకున్న టోపీ వరకు కనిపిస్తుంది. బట్టలే కాదు, మనిషి మొహంలో కూడా ఆ కళ కనిపిస్తుంది. దరఖాస్తులు పక్కన పెట్టి, ఆర్ యు రెడీ? ఇంగ్లీష్. లండన్లో చదువుకుని వచ్చారు కదా. నాకు ఆయన అడిగిన ప్రశ్న కాస్త ఆలస్యంగా అందింది. సిద్ధంగానే ఉన్నాను అండి గంభీరంగా. నేను అడిగిన దానికే సమాధానం చెప్పు. ఎక్కువ తక్కువ కాదు, సూటిగా చెప్పు. ముందు నాన్నగారు పంపిన లేఖ చూపించు. పోయింది సార్. సర్టిఫికెట్స్ ఉన్నాయా? లేవు సార్. ఆయన పాములాగా బుసకొడుతూ సర్రుమని లేచారు. కుర్చీలో నుండి ఎందుకు వచ్చావయ్యా? ఏమీ లేకుండా. సమయం విలువ తెలీదు, సమావేశం పద్ధతులు తెలియవు. ఆ గెడ్డం చూడు. జ్ఞానంకి కొలమానమా పత్రాలు లేకపోయినా జ్ఞానం ఉంది. పద్ధతులు ప్రవర్తనలో ఉంటాయి కానీ గెడ్డంలో కాదు కదా సార్. కాస్త వెటకారంగా. జ్ఞానం అన్నావు కదా. నీటి యొక్క శాస్త్రీయ సూత్రం చెప్పు. తెలియదు సార్. నా మాటలో వణుకు నాకు తెలుస్తుంది. ఆయనకు చిరాకు వచ్చింది. నీకు ఇంకా ఏమి తెలుసు? ఈ భూపతి ఎస్టేట్ మొత్తం 3256 ఎకరాలు. అందులో అడవి ప్రాంతం కాకుండా ఆదాయం ఇచ్చే భూములు సుమారు 800 ఎకరాలు. ప్రధానంగా కాఫీ, టీ మరియు వరి పంటలు ఉంటే ఏటా వీటి వల్ల వచ్చే ఆదాయం ₹1,00,000 పైనే. వీటికి తోడు ఈ ప్రాంతంలో 40కి పైగా సరస్సులు ఉన్నాయి. ఊరిలో 90% మందికి ఆదాయం భూపతి ఎస్టేట్స్లో పని వల్లే వస్తుంది. ఈ భవంతిలో 2 వంటవాళ్ళు, 8 పనివారు, 3 తోటవారు పనిచేస్తున్నారు. రోజుకి ఇక్కడ అయ్యే ఖర్చు సుమారు ₹120. మహేష్ భూపతి, నువ్వు చెప్పిన వివరాలు కొంతవరకు మాత్రమే నిజం. ఆ మాట విని చాలా నిరుత్సాహంగా అనిపించింది. ఇంతకీ నీకు పెళ్ళి అయ్యిందా? కాలేదు సార్. నేను చెప్పిన అన్ని సమాధానాల్లో ఆయనకు నచ్చింది ఇది ఒక్కటే అనిపించింది. మహేష్ గారికి పెళ్ళంటే పడదు అని పనివారి దగ్గర విన్నాను. తన పక్కనే ఉన్న చెక్క బీరువాలో నుండి ఎస్టేట్ మ్యాప్ మరియు ఆదాయము వివరాలు ఉన్న కొన్ని పుస్తకాలు నాకు ఇచ్చారు. ఇక నుండి ఈ ఎస్టేట్ బాధ్యత నీది. ఈరోజు సాయంత్రం పోతన అతిథి గృహానికి వచ్చి తన సామాన్లు సర్దుకుంటాడు. అప్పుడే లోపలికి వెళ్ళిన నేను, రేపు వెళ్ళండి పోతన గారు. ఇప్పుడు చాలా చీకటి పడింది కదా. నాది కాని చోట నిమిషం కూడా ఉండలేను బాబు. కాసేపు ఆగి, నిన్న రాత్రి మీరు లేరు. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్తాను? కాస్త బెరుకుగా. దాహం వేసి లేచాను. మీరు కనిపించలేదు. ఓ అదా. ఏదో పందికొక్కు వంటగదిలో గొడవ చేస్తుంది అని వంటవాడు వస్తే తాళం తీసుకుని వెళ్ళాను. అబద్ధం అతికినట్టు చెప్పారు. ఆయన సర్దుకుని వెళ్ళిపోతూ, ఆ చోటు అంత మంచిది కాదు. అందులోనూ నీలాంటి భయస్థులు ఇక్కడ ఉండటం చాలా కష్టం. జాగ్రత్తగా ఉండు. ఆయన మాటలు బెదిరింపుల్లా అనిపించాయి.
మరుసటి రోజు ఉదయం కొత్త హుషారుతో కాఫీ తోటకి వెళ్ళిన నాకు వర్షం ఎదురు వచ్చింది. తడవకుండా ఉండాలని పనివారు అందరూ పరుగులు తీశారు. వర్షం అంటే చిరాకు పడే నాకు అది అంత చిరాకుగా అనిపించలేదు. మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న పొగమంచు వల్ల కాస్త దూరంగా ఉండే జనం స్పష్టంగా కనిపించట్లేదు. అలికిడి మాత్రం తెలుస్తుంది. ఆ అలికిడిలో మువ్వ సవ్వడి ఒకటి వినిపించింది. అది ఆ రోజు కొలను దగ్గర విన్న శబ్దం. అదే అమ్మాయా? మంచు పొగలో మంచి ముత్యంలా, తొలకరి జల్లులో స్వాతి చినుకులా ఒక అమ్మాయి కనిపించింది. ఆమె సొగసును గుర్తించిన నా కళ్ళు నా మనసును మురిపించి, నన్ను వశపరిచి ఆమె వెనుక నడిపించేలా చేశాయి. కాస్తలోనే ఆమె కనుమరుగయ్యింది. వర్షం కూడా కాస్త ఊపు అందుకుంది. నేను ఒక పెద్ద చెట్టు కింద చేరాను. పొగమంచు మెల్లగా తొలగిపోతుందన్న మంచులో నుండి ఆమె కనిపించింది. నా ఊహ కన్నా అందంగా ఉంది ఆమె మోము. తడవకుండా గోనె సంచె కప్పుకుని ఎదురుగుండా ఉన్న చెట్టు కింద నిలబడి ఉంది. కానీ ఆ చెట్టు చిన్నది కావటంతో వర్షపు చినుకులలో ఆమె తడవటం నాకు కనిపించింది. కొత్త వారితో ఎప్పుడు నేను మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాట్లాడకుండా ఉండలేకపోయాను. ఓ అమ్మాయి, అక్కడ తడుస్తున్నావు కదా, ఇక్కడికి రా. మీరే ఇక్కడికి రండి. చిలక పలుకుల్లాంటి ఆ మాట విన్న నా ఒళ్ళు పులకరించింది. ఎంతటి మహాభాగ్యం! చిన్న చెట్టు, పైన వర్షం, పక్కనే అందమైన అమ్మాయి. ఇంతకన్నా అదృష్టం ఉంటుందా అనుకుని ఆమె వద్దకు చేరాను. ఆమె నేను అటు వెళ్ళగానే నేను ఇంతకు ముందు ఉన్న చెట్టు కిందకి చేరింది. ఓయ్, ఇదేమీ బాలేదు. అవును, ఆ చెట్టు కింద అంత బాలేదు. అందుకే ఇటు వచ్చా అని ఒక చిరునవ్వు విసిరింది. ఇది పద్ధతి కాదు. ఒంటరిగా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి అనుకోవటం కూడా పద్ధతి కాదు. మాటలు రాలేదు. మనసు ఆమె సొగసుకు బానిస అయిపోయింది. అంతలో వేరే అమ్మాయిలు కూడా ఆమె వద్దకు వచ్చారు. అందరూ కాఫీ తోటలో పనిచేసే వారిలా ఉన్నారు. ఆమె వాళ్ళతో ఏదో చెప్పింది. అందులో ఒక అమ్మాయి, ఏంటి అలా తడిచిన ఆడపిల్లను చూస్తున్నావు? తినేస్తావా? అయ్యను పిలవమంటావా? తప్పుగా చూడకపోయినా ఎవరూ తెలియని ఊరిలో గొడవ ఎందుకు అనిపించి అక్కడి నుండి ఇంటికి బయలుదేరాను. దారిలో అంతకు ముందు భవంతిలో కలిసిన పోలీస్ అతను సైకిల్ మీద నా దగ్గరికి వచ్చి తన సైకిల్ వెనక ఉన్న సంచి నాకు ఇస్తూ, ఇది నీదే కదా? అవునండి. పోతన చెప్పినట్టుగా ఈ సంచి దొరికిన చోట ఏ జట్కా బండి లేదు. దిగువ అంతా వెతికాము. అసలు నిజంగానే ప్రమాదం జరిగిందా లేక కథ చెప్పావా? కథలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అది నేను చెప్పాలి. నువ్వు చెప్పిన వివరాలకి దొరికిన ఆధారాలకి పొంతన లేదు. నీ సంచిలో నీ వివరాలు కూడా లేవు. నా విద్యాపత్రాలు మరియు భూపతిరాజుగారు నాకు పంపిన లేఖ కోసం నా సంచిలో చూశాను. కానీ అవి కనిపించలేదు. నువ్వు నాతో స్టేషన్కి రావాలి. అదే సమయానికి మహేష్ భూపతి గారు కారులో అక్కడికి వచ్చారు. మా మేనేజర్తో మీకేం పని? మా నాన్నగారి కేసు గురించి విచారించడానికి. పోలీస్ గొంతులో మర్యాద, భయము. ఏం విచారించాలి? ఇతని మీద అనుమానమా? సబ్ ఇన్స్పెక్టర్తో నిన్నే మాట్లాడాను. ఇతని మీద అనుమానం ఏమీ లేదు అని చెప్పాడు. అతను మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడు ఇతను మా మేనేజర్, మా మనిషి. పోలీస్ స్టేషన్కి వస్తే మా మర్యాద పోతుంది. ఏదైనా ఉంటే రేపు మీ ఇన్స్పెక్టర్ని ఇంటికి రమ్మనండి. రాయుడు, నువ్వు కారు ఎక్కు. పోలీస్ ఏమీ మాట్లాడలేదు. నేను కారులో కూర్చున్నా. జరుగుతున్న ఏ విషయమో నాకు అంతు చిక్కట్లేదు. నాకు తెలియకుండా నేను ఎవరి ఉచ్చులో అయినా పడుతున్నానా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.